హాయ్ హలో వివర్స్, వెల్కమ్ టు లక్కీ జెస్సీ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే దేశాలు రాజధానులు ఇవన్నీ మనకు వచ్చేసి ఎగ్జామ్లో ఖచ్చితంగా అంటే 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా మనకి ఇప్పుడుండే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తాయి. దేశాలు రాజధానులు. సో మనం కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఎక్కువగా అడిగేటి మాత్రం ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇవి వచ్చినాయంటే మనం వెంటనే క్యాచ్ చేసి వాటికి ఆన్సర్ చేయొచ్చు అనమాట. అండి లేట్ చేయకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఒకసారి గుర్తు చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, లేట్ చేయకోకుండా ఫస్ట్ వన్ క్యూబా వచ్చేసి హవానా, కెనడా వచ్చేసి ఒటావా, నెదర్లాండ్ వచ్చేసి హెల్సింకి, ఈక్వెడార్ క్విటో, పెరు లిమా, ఆస్ట్రేలియా సిడ్నీ, ఫిజీ రాజధాని వచ్చేసి సువా, నార్వే ఓస్లో, ఐర్లాండ్ డబ్లిన్, ఉగాండా కంపాలా, కెన్యా నైరోబి, టర్కీ అంకారా, ఇథియోపియా అడిస్ అబాబా. క్యూబా బా వా హవా, బా అంటే హా అని, బా అంటే పిలుస్తున్నట్లు హా అని పలుకుతున్నాం అనమాట. అప్పుడు క్యూబాకి వచ్చేసి హవానా వస్తుంది. కెనడా డా అన్నవునుగా మనం కొన్ని లాంగ్వేజెస్లో డా అంటే పిలుస్తున్నట్లు అనమాట. డా అంటే ఒటావా వా అలాగా. నెదర్లాండ్ ల్యాండ్ హెల్సింకి, నెదర్లాండ్ హెల్సింకి. ఈక్వెడార్ ఎడార్ అన్నట్లు, ఎడార్లో వచ్చేసి ఏమో ఉన్నాయి. ఓకే, ఈక్వెడార్ క్విటో, ఈక్వెడార్ క్విటో, ఈ రెండు సేమ్ లాగా పలకచ్చు. ఈక్వెడార్ క్విటో అని. పేరు ఆమె ఒకరి పేరు అడుగుతున్నాం, పేరు ఏంటి అంటే లిమా అని చెప్తుందని అలాగన్నా పెట్టుకోవచ్చు. పేరు లిమా. ఆస్ట్రేలియా సిడ్నీ. ఓకే, ఫిజీ సువా. నార్వే ఓస్లో, ఇక నార్వే రాజధాని వచ్చేసి ఓస్లో. ఓకే, నారదుడు ఏం శ్లోకం చెప్తున్నాడు అనమాట. ఓం శ్లోకం చెప్తున్నాడు. నార్వే. ఐర్లాండ్ ఐరన్ మ్యాన్ వచ్చేసి అంతా ఐర్లాండ్లో అందు వచ్చేసి డబ్బింగ్ ఉంటాయి. డబ్లిన్ ఐర్లాండ్ అన్నారు కానీ అంతా డబ్లిన్ అని గుర్తుపెట్టుకోండి. ఉగాండా కంపాలా. ఉగాండా చాలా డేంజరస్ ప్లేస్ అనమాట అక్కడ. కాబట్టి డేంజరస్ ప్లేస్ కాబట్టి ఇది ఉగాండాలో కంపలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త అన్నట్లు. అక్కడ డేంజరస్ ప్లేస్ అని అది గుర్తుపెట్టుకోండి. కెన్యా అంటే నైరోబి అంటే కన్యా అని గుర్తుపెట్టుకోండి. ఆ కన్యా నైరుతిలో వెళ్తుంది అని గుర్తుపెట్టుకోండి. టర్కీ అంకారా. వారికి టక్కి ఎక్కువ ఉంది కాబట్టి అహంకారం ఉంది. అహంకారం ఎక్కువ ఉందంట. మనం మామూలుగా అయితే అహంకారం అని పలకాల, కానీ మనం మామూలుగా అచ్చమైన తెలుగులో అందే నీకు అహంకారం ఎక్కువ ఉందిరా అంటారు. అలాగా గుర్తుపెట్టుకోండి. టక్కి టక్కు చూపిస్తున్నాడు, టెక్కు చూపిస్తున్నాడు అన్నట్లు. ఇథియోపియా, ఇది చూడండి, ఇది పలకడానికి ఇథియోపియా అంటే ఒక తిక్కమక లాగుంది కదా. సో అడీస్ అబాబా బాబా. ఇథియోపియా మయోపియా అన్నట్లు. మయోపియా అంటే కనుక ఏంది, తిక్కబట్టింది అని. అడీస్ బాబా దగ్గరికి పోతున్నాను అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ మీకు బాగా గుర్తుకుంటాయి. మనం ఎందుకంటే గుడ్డి కంట మెల్లమేలన్నమాట. కాబట్టి మనం ఒక గుడ్డి గుర్తుతో మనం నేర్చుకున్నామంటే అవి ఎప్పటికీ మర్చిపోము. ఆప్షన్ చూస్తానే వెంటనే మనకి మైండ్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓహో, నేను ఈ విధంగా చదువుకున్నాను అనే విధంగా. సో దానికోసమే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఆలోచన చేయండి. ఏదో ఇంకో రకంగా ఆలోచన చేయొద్దండి. ఇది ఏవి నేర్చుకున్నా మనం వచ్చేసి ఎగ్జామ్ కోసమే
ఎగ్జామ్లో ఖచ్చితంగా అంటే మనకి గెట్ ఆన్ కావడం కోసమే. సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సపోర్ట్, ఇంకా మీకు ఏమైనా ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.